అరే గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని వాడకండ్రా నాయనా, బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు పోతాయిరా నాయనా అని చెప్తుంటే మన దగ్గర ఉండేటోళ్ళు ఏం చేస్తారు, వాటికే ఎక్కువ పోతారు. ఎందుకు? షార్ట్ కట్ లో మనీ వస్తాయి కదా, అదే షార్ట్ కట్ లో మనీ కూడా పోతాయి. ఎవరైనా సరే షార్ట్ కట్ లో మనీ వస్తాయని చెప్తారు, కానీ మీరు పెట్టిన అమౌంట్ పోతాయి, ఫైనాన్షియల్ రిస్క్ అని చెప్పేసి ఇంగ్లీష్ మంచి తీపుగా చెప్తారు. కానీ చెప్పరు, ఇట్లా చెప్పరు కదా, మీరు పెట్టిన అమౌంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు, మీరు పెట్టిన అమౌంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అని చెప్పేసి ఒకటి చెప్పాడు. దీన్ని నేను క్లియర్ గా చెప్తా చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా ప్రమోట్ చేస్తారు, ఇది నేను ఆడుతున్నా మీరు కూడా ఆడండి, మీకు కూడా అమౌంట్ వస్తుంది, ఇంతే కదా, రిజిస్టర్ అయితే అమౌంట్ వస్తుంది, నా లింక్ యూజ్ చేసుకొని వస్తే అమౌంట్ వస్తుంది, ఇవే కదా బోనస్లు వస్తాయి, ఇంతే చెప్తారు. దీని అసలు రీజన్ నేను చెప్తాను. ఒక బెట్టింగ్ యాప్ ఓనర్ ఉంటాడు, ఏదో గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ బెట్టింగ్ యాప్స్ రెడీ చేస్తుంది, ఒక ఏజెన్సీకి ఇస్తుంది, ఆ ఏజెన్సీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకుంటాడు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడికి చెప్తాడు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రమోట్ చేసే బ్యాక్ ఎండ్ నేను చెప్తున్నా చూడండి. అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఈ యాప్స్ అనేవి జస్ట్ వీడియోలు ఉన్నంత మట్టికే వాడతారు, అది కూడా డమ్మీ యాప్స్, ఒరిజినల్ యాప్స్ కాదు. మీరు పేమెంట్లు పెట్టిన విధంగా వాళ్ళు పేమెంట్లు చేయరు. మీరు చేసే పేమెంట్లు అనేది కొంత ఈ అకౌంట్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నా వాడి అకౌంట్ లోకి వెళ్తాయి, బెట్టింగ్ యాప్ కి వెళ్తాయి, కొంత అమౌంట్ వీడికి వస్తే కొంత అమౌంట్ వాడికి వెళ్తాయి. తర్వాత యాప్ లేపేస్తాడు, వాడు అనుకున్న అమౌంట్ బెట్టింగ్ యాప్ అయితే వాడికి ఏదైతే అమౌంట్ ఉంటుందో వాడికి వచ్చిన అమౌంట్, వాడికి అనుకున్న అమౌంట్ వచ్చింది అంటే వాడు యాప్ లేపేస్తాడు, వాళ్ళు ఇంకో పేరుతో తీసుకొస్తాడు.